ఇంకా ఏం చేస్తున్నారమ్మా? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంటేను. అయిపోయింది వదిన గారు. త్వరగా రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకెళ్ళండి. అలాగేనండి. మేము ముందుగా బయలుదేరుతాం. పద పార్వతి. ఏమిటండి, ఒక పక్క మన అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే మీ మొహంలో ఎక్కడా సంతోషం కనిపించదే? సంతోషంగా ఎలా ఉండగలను పార్వతి? ఈ పెళ్లి పేరుతో మరో 2 లక్షల అప్పు పెరిగింది. మనకి అప్ప? అవును, మన ఆస్తికి రెట్టింపు అప్పు. ఆడదానివి నువ్వు భయపడతావని ఈనాడు నీకు చెప్పలేదు. అంతప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఈ వ్యాపారంలో తప్పలేదు. ఈ పెళ్లి జరగనివ్వండి, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. హలో, అమ్మా కవిత, అమ్మా, మీ అమ్మ వెళ్ళిపోయింది. నేను చనిపోతున్నానని బాధపడటం లేదమ్మా, కానీ నీ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నానన్నది ఒక్కటే బాధ. దేవుడనే వాడుంటే నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అమ్మా, ఎంతసేపు ఇలా పడిగాపులు పడి కూర్చోవాలి అండి? నా ₹1,00,000 మాట ఏంటి? నీ పెళ్లి నా శ్రార్థం వల్లే ఉంది. నా పెళ్లికి వచ్చి పెట్రోల్ మార్క్స్ రేటు పెరిగించమన్నట్ట. వెనకటికి నీళ్ళు ఒకడు. ఓ పక్క ఆ పిల్ల తల్లిదండ్రులను పోగొట్టుకుని కంటికి మిల్టికి ఏకతారుగా ఏడుస్తుంటే నా ₹1,00,000 మాట ఏమిటి? యక్ష ప్రశ్నలు ఏమిటి? చిచ్చి, ఏ మనుషులే మీరు? అరే మురళి ఇట్రా. ఏమిటి ఇందులో ₹1,00,000 తీసి వాడు మొహాలు కొట్టిపోతాడు. చాలా థ్యాంక్స్ అండి, వస్తాం. పోవయ్యా, సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోలేవు. నువ్వు ఒక మనిషివేనా? వెళ్ళు. నువ్వేం బెంగపడకమ్మా, నీ వెనక అండగా నేనున్నాను. ఎన్నో ఏళ్లుగా మా నాన్నగారికి ఆప్తులుగా ఉన్న వాళ్ళంతా అప్పులు వాళ్ళగా మారి మాకు అన్యాయం చేశారు. పుట్టింటి సారి తీసుకుని మీ గడప తొక్కవలసిన కోడలికి మీరే సాయం చేస్తున్నారు. మీరు నా కంటికి దైవం కంటే మిన్నగా కనిపిస్తున్నారు మావయ్య. మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే మానవ జన్మకు అర్థం ఉంటుందమ్మా. నాకే కనుక శక్తి ఉంటే మీ అప్పులన్నీ తీర్చేసేవాడిని. కానీ ప్రస్తుతం ₹1,00,000 కూడా సర్దలేని స్థితిలో ఉన్నానమ్మా. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మా డొక్కు కారు వద్దు, ఫారెన్ కారు కావాలని గొడవ పెడుతున్నాడమ్మా. ఎలాగూ నీకు కాలం అవసరం లేదు కదా, నేను పట్టుకెడుతున్నా. అయినా నువ్వేమీ బాధపడకమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. ప్రస్తుతం నువ్వు ఉన్న అంతస్తుకు సరిపోయే సంబంధం చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. డాడీ, ఇంకేం మాట్లాడుకో, వెళ్ళి కారులో కూర్చో. ఇంకా స్టాలిస్ అయితే ఇంకో అప్పురాడు వచ్చి ఆ కారు పట్టుకుపోతాడు. అసలే అమ్మాయి బాధపడుతుంటే నువ్వు ఒకటివి. చూడమ్మా, ప్రస్తుతానికి ఈ 200 ఖర్చులు గుంచు.
చూడమ్మా, చాలా రోజులుగా మా చిన్నమ్మాయి తెల్ల బొచ్చు కుక్క పిల్ల కావాలని చంపు తింటోంది. దీన్ని నేను తీసుకెళ్తాను. పోనీ నీకు ఇచ్చిన 200 దీనికోసం అనుకో. వస్తానమ్మా, నాకే ముందు వస్తుంది పిచ్చి ఉండ. చూడమ్మా, నువ్వేమీ బాధపడకు. నీ వెనకాల కొండంత అండగా నేనున్నాను. వస్తానమ్మా. కుర్చీల సదురం ఆపి పెట్టే బేళ సర్దుకు బయలుదేరండి. అదేంటండి, ఇంకా పెళ్లి జరగలేదు కదా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు, పెద్ద కర్మ. మరే నువ్వు వద్దండా వినకుండా చిన్నోడు పెద్దోడు పట్నం పెళ్లికెళ్ళారు కదా? వెళ్ళారు. వెళ్తే వాళ్ళిద్దరు వచ్చేస్తున్నారు. వస్తున్నారు. రాని రాని నా మాట కాదని పెళ్లికెళ్ళొస్తున్నారన్నమాట. ఈ ముసలు దొట్టి ఎర్రి బాగుల ముండా తప్పైపోయిందని కాళ్ళట్టుకుంటే కరిగిపోద్దని ఆ ఎదవలకి పొగరు. రాని చెప్తా, ఒక్కొక్కడి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఇందా తీపురు గట్ట. నన్ను నా మాటని లెక్క చేయకుండా పెళ్లికెళ్ళారు కదా. రాని రాని ఒక్కొక్కళ్ళని కొట్టిన చాట కొట్టకుండా చీపిరి ఎరగొట్టేస్తా. యారా పెద్దోడా, ఏమైందిరా? నువ్వు నాశనం అయిపోను, నువ్వు మట్టి కొట్టుకుపోను అని నీ కొడుకుని దీవించావు కదే, అదే జరిగింది. అమ్మమ్మ, పెళ్లికి గంట ముందు అత్తయ్య మావయ్య కారు ప్రమాదంలో చచ్చిపోయారు. పెళ్లికి వెళ్ళొద్దన్నావు కదా అమ్మమ్మ, మేము పెళ్లికి వెళ్ళలేదు, వాళ్ళని పంపించడానికి వెళ్ళాం. అమ్మా కవితమ్మ తల్లి, ఎంత అన్యాయం జరిగిపోయింది అమ్మా. పాపిష్టముండని నా నోడుతో ఏమంటా అన్నాను, అట్టగే జరిగిపోయింది తల్లి. నా కన్న బిడ్డకి నా చేతులారా నేనే తలకొరి పెట్టుకున్నట్టు అయిపోయింది అమ్మా. నా నోరు పడిపోను, నా నోట్లో పురుగులు పడా, ఎంత పని జరిగిందే తల్లి. తలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. నా బిడ్డ సేమ దొరలాగా కారులోంచి దిగటం ఇంకా నా కళ్ళ ముందు కనపడతానే ఉంది. దొరబాబు లాంటి నా బిడ్డను చూసి ఆ పాపిష్టి దేవుడు కన్ను గుట్టి తీసుకెళ్లిపోయాడు. అమ్మా కవిత, జరిగిందంతా తలుసుకుని కుమిలిపోబాకమ్మా. సొత్తులు సొమ్ములు పోయినా నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకోవటానికి మేమందరం ఉండామమ్మా. ధైర్యంగా ఉండమ్మా, బాధపడబాక. ఇదంతా నా కర్మ.
అరే చిన్నాడా, మన వకీలు రామ్మూర్తి గారిని రేపు ఒకసారి కలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు వకీల్తో ఏం పనమ్మమ్మా? నా బిడ్డ ఎదిగే చెట్టులు అంటాడు, ఆడే ఒరిగిపోయాడు. నేను ఒరిగే చెట్టు లాంటిదాన్ని, ఎప్పుడు కూలిపోతానో. నేను కన్ను మూసే లోపల కూడబెట్టిందంతా నా మనవరాల పేర రాసేస్తారా? అవునమ్మా, వాళ్ళు మగాళ్ళు మట్టి తట్టలు మోసైనా పొట్ట పోసుకోగలరు. కానీ నువ్వు ఆడపిల్లవి, అందులోనూ ఎండముఖం ఎరగందానివి. ఆడపిల్లకి పెళ్లి కావాలంటే అందం ఒకటి ఉంటే చాలదమ్మా, వెనకాల ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. పిల్లకి కాస్తో కూస్తో ఆస్తి నేను చేరుస్తాను. యారా బడుద్దా ఇల్లారా, మీ మామ కూతురు అంతస్తుకు తగిన రాజకుమారుడి దగ్గరికి మీరు చేరుస్తారా? మాట్లాడండి రా. అమ్మమ్మ, మా చేతులు పుళ్ళై కాళ్ళు రోకళ్ళయ్యేలా కష్టపడతాం. కవిత కళ్ళల్లో నీళ్లు తిరగకుండా చూస్తాం. యారా పెద్దాడా, నువ్వేమంటావయ్యా? మమ్మల్ని ఎప్పుడు కోతి వెదవులు అంటుంటావు కదే అమ్మమ్మ. ఆంజనేయుడు ఏం చేశాడు? సీతను రాముని దగ్గర చేర్చాడు. అలాగే ఈ కోతి వెదవులు ఒక మంచి రాముడిని వెతికి ఈ సీత నుంచి పెళ్లి చేసేస్తారు. చూసుకో.